ದೇವಸ್ಥಾನ ಹಿಂಭಾಗದಲ್ಲೇ. బెంగళూరు శివార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివారు ప్రాంతంలోని నెలమంగళంలోని షెల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడడంతో పొగలు దట్టంగా అలుముకున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బెంగళూరు శివార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రుత్విక్ సిద్ధంగా ఉన్నారు. రుత్విక్, ఏంటి పరిస్థితి? శంకరి, బెంగళూరు శివారు ప్రాంతం నెలమంగళ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది పీనియా ఇండస్ట్రీకి సమీపంలో ఉంటుంది. నెలమంగళలో చాలా గోడౌన్లు కానీ ఇండస్ట్రీ ఏరియాగా కూడా భావిస్తారు. అయితే ఈ ఉదయం సమయంలో భారీగా కూడా మంటలు వచ్చాయి ఒక గోడౌన్ లో. ఈ గోడౌన్ లో షెల్ కంపెనీకి సంబంధించిన ఆయిల్ వంటి ఆయిల్ ను ఇక్కడ స్టోర్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఆయిల్ ఉండడంతో కూడా భారీ ఎత్తున కూడా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఉదయం నుంచి కూడా మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 20 అగ్నిమాపక వాహనాలను అట్లయితే అత్యవసర సేవలు అందించే సిబ్బందిని మొత్తం కూడా అక్కడ మోహరించారు. ఉదయం నుంచి కూడా దాదాపు 4 గంటల పాటు కూడా ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తుండగా ఎక్కడికి ఎంత మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా కానీ భారీ ఎత్తున మంటలు రావడం, అట్లాగే నగరం పైన మొత్తం కూడా దట్టంగా ఈ పొగ మొత్తం కూడా కమ్ముకోవడంతో ఒక వింత ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తుండడం, ఆయిల్ మీద నీరు పడే లోపల కూడా మంటలను ఆర్పేందుకు అది ఇంకా ఎక్కువగా కూడా మంటలు రావడంతో ఈ ఫోమ్ తో మంటలను ఆర్పేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు కానీ ఆ పొగ మొత్తం కూడా నగరం మీద కూడా మొత్తం కూడా వ్యాపించింది. కొద్ది వాతావరణంలో కూడా మార్పులు రావడం, వర్షం కూడా చిన్నపాటి చినుకులు పడడంతో వర్షం గట్టిగా పడే పరిస్థితుల్లో ఈ మంటల్లో ఆరిపోతాయని కూడా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ ప్రాథమిక అంచనా ప్రకారం 30 కోట్ల వరకు కూడా ఇంట్లో ఆస్తి నష్టం ఏర్పడిందని చెప్పి భావిస్తున్నారు. అయితే ప్రాథమికంగా పూర్తి స్థాయిలో ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి ఎంతవరకు నష్టం కలిగిందనేది పూర్తిగా మంటలను అదుపు చేసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మంటలు వచ్చిన సమయంలో ఎవరు అక్కడ పనిచేసేవారు కానీ ప్రజలు ఎవరు లేరని చెప్పి ప్రస్తుతానికి చెబుతున్నారు. ఆస్తి వరకు నష్టం జరిగిందని చెప్పి, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి పోలీసులు ప్రస్తుతానికి గుర్తించారు. అయితే ఈ ఆపరేషన్ అయితే మంటలను ఆర్పేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి ఆ ఆయిల్ మీద మంటలు ఎగిసిపడకుండా ఎలాంటి రసాయనాలు వాడాలనే విషయం మీద కూడా చర్చిస్తూ మంటలను అదుపు చేసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రుత్విక్.